శ్రీరస్తు శుభమస్తు అభిఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహంకాళ్యై నమః. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠమరాజుకొండూరు గ్రామ పొలిమేరులో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢమాస సందర్భముగా ప్రతి ఆదివారం నాడు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు జరుగుతున్నవి. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వెలిసిన శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ కొలువైన శ్రీ మహంకాళి అమ్మవారు శక్తి స్వరూపిణిగా భక్తుల కష్టాలను తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. అమ్మవారిని దర్శించుకోవటం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారి ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. దేవాలయం నందు విశేషంగా శ్రీ అమ్మవారి వార్షికోత్సవాలు మే నెలలో వైభవోపేతంగా జరుగుతాయి. ప్రత్యేకించి ఆషాఢ మాసంలో శ్రీ అమ్మవారికి ప్రతి ఆదివారం ప్రత్యేక అలంకరణతో విశేష పూజలు నిర్వహిస్తారు. భక్తులు వేలాదిగా తరలివస్తారు. కంఠంరాజు కొండూరు గ్రామానికి మణిహారంగా ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ కార్యనిర్వహణాధికారిగా కోగంటి సునీల్ కుమార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. మరీ ముఖ్యంగా మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రస్తుతం సుమారు 9 కోట్ల వ్యయంతో రాతి నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. వీటిలో 3 కోట్లతో అనేవేటి మండపం, 3 కోట్లతో పడమర వైపు రాజగోపురం, 3 కోట్లతో కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇందులో 6 కోట్లు CGF నిధులు కాగా మరో 3 కోట్లు దేవస్థానం నిధులు దాతల ద్వారా నూతన నిర్మాణాలు చేపట్టదలిచినట్లు ఈవో కోగంటి సునీల్ కుమార్ తెలిపారు. ఓం శ్రీ మాత్రయ నమః. శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం కంఠరాజుకొండూరు గ్రామం, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా. అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాస ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ జరిగే కార్యక్రమంలో మొత్తం కూడా 4 ఆదివారాలు అమ్మవారు ప్రత్యేకమైన అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. మొదటి ఇది వచ్చేసి 14/7/2026 నుండి 12/8/2026 వరకు ఆషాఢ మాస కార్యక్రమాలు జరుగుతాయి. దీనిలో భాగంగా మొదటి వారం అనగా 19/7/2026 ఆదివారం అమ్మవారికి నిమ్మకాయల దండలతో అలంకారం జరుగుతుంది. అలాగే 26/7/2026 ఆదివారం వచ్చేసి అమ్మవారికి గాజుల అలంకారంతో అలంకరించడం జరుగుతుంది. 2/8/2026 ఆదివారం శ్రీ అమ్మవారికి శాకాంబరి అలంకారం నిర్వహించబడుతుంది. అలాగే 9/8/2026 ఆదివారం వచ్చేసి అమ్మవారికి పోలంగి సేవ, అలాగే వచ్చేసి బోనాలు అనేది అత్యంత ఘనంగా నిర్వహించబడుతుంది. దయచేసి భక్తులందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము. 9/8/2026 బోనాలు, గత సంవత్సరం 4 మంది మహిళలతో బోనాల ఉత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా సుమారుగా 600 మంది మహిళలతో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ బోనాల కార్యక్రమంలో బోనం తీసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ముందుగా దేవస్థానం యొక్క రిజిస్టర్లో పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ముందుగా రిజిస్టర్లో పేరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఆ రోజు వచ్చేసి బోనం ఇవ్వబడుతుంది. కావున భక్తులందరూ దయచేసి ఇది గమనించవలసిందిగా, ఈ బోనాల ఉత్సవం గురించి గమనించవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. కంఠంరాజు కొండూరులో వెలిసిన శ్రీ మహంకాళి అమ్మవారు ప్రాచుర్యం పొందటం, విశేషంగా భక్తుల రాక క్రమేణా పెరుగుతుండటంతో అందుకు తగిన విధంగా దేవస్థానంలోనూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దానికి తోడు ఆలయ పరిసర ప్రాంతాల్లో విరివిగా తోటలు, మరీ ముఖ్యంగా సపోటా తోటలతో ఆహ్లాదకర వాతావరణ పరిస్థితులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారి దర్శనం చేసుకొని మొక్కుబడులు చెల్లించుకున్న భక్తులకు చక్కటి విందు ఏర్పాట్లు చేసుకోవటానికి సమీప తోటలు ఎంతో అనువుగా ఉన్నాయి. ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో జరిగే విశేష పూజల్లో భక్తులు విరివిగా పాల్గొంటారు. అమ్మవారి యొక్క ఆలయ విశిష్టత 1975 సంవత్సరం కంఠంరాజుకొండూరు గ్రామ మాజీ సర్పంచ్ గారిని కలలో కనిపించి అమ్మవారి సాక్షాత్కరించింది. ఆ మట్టి దిబ్బను తవ్వంగానే అమ్మవారి దేవాలయం ప్లాను, అమ్మవారి గర్భాలయం ప్లాను, అట్లాగే చతుర్భుజాలతో రాతిపీట మీద త్రిశూలము, ఖడ్గము, డమరుకము, కుంకుమ భరణితో అమ్మవారి పద్మాసనమై
వెలిసింది. వారు అప్పుడు బందరు, మద్రాసు గ్రంథాలయాల్ని, ఆస్ట్రాలజీ వాళ్ళని కనుక్కుంటే ఇది చోళరాజుల పరిపాలనలో చేసిన విగ్రహం. సుమారు 700-800 సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవాలయం నిర్మాణం జరిగి ఉన్నది. కాలక్రమేణా అమ్మవారు శిథిలావస్థకై మట్టి దెబ్బలో నిక్షిప్తమైనది. వారికి స్వప్నంలో కనిపించి దెబ్బ తవ్వంగానే దేవాలయం ఆకారం వచ్చింది. కాబట్టి ఒక సంవత్సరం అమ్మవారిని తాటాకు పాకాలో వేసి ప్రతి ఆదివారం విశేషంగా పూజలు జరుపుకుంటూ సంవత్సరం తిరిగి వచ్చేపాటికి అమ్మవారి దేవస్థానం ఏర్పాటు చేసి శైవాగమం ప్రకారంగా 1977లో పునఃప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకి కోరికలు ఇస్తూ కొంగు బంగారమై సాక్షాత్కరిస్తుంది. కావున భక్తులు ఈ మహంకాళి అమ్మవారిని ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో దర్శించి అమ్మవారికి బోనం సమర్పించి, అట్లాగే అమ్మవారి ఆషాఢ మాసంలో సారె కూడా ఇస్తున్నారు. కావున భక్తులు అమ్మవారికి సారె సమర్పించి అమ్మవారిని దర్శించి ఈ బోనాల కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుచున్నాం. ఇట్లు మహంకాళి అమ్మవారి దేవస్థానం, కంఠంరాజు, కొండూరు. అమ్మవారి సేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ దేవభక్తిని రంగప్రసాద్, పౌండరీ ట్రస్టీ. ఈ యొక్క దేవాలయ అర్చకుడు పావులూరి తారకనాథ్. ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో జరిగే విశేష పూజల్లో భక్తులు విరివిగా పాల్గొంటారు. ఆషాఢ మాస ఉత్సవాల్లో శ్రీ మహంకాళి అమ్మవారి దర్శనం కోసం విశేషంగా భక్తులు ఇచ్చేస్తారు. ఈ నెల రోజుల్లో ప్రతి ఆదివారం ప్రత్యేక అలంకారాల్లో శ్రీ అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. జూలై 19వ తేదీ ఆదివారం శ్రీ అమ్మవారికి నిమ్మకాయల దండలతో అలంకారం. 26వ తేదీ ఆదివారం శ్రీ అమ్మవారికి గాజులతో విశేష అలంకారం. ఆగస్టు 2వ తేదీ ఆదివారం శ్రీ అమ్మవారికి శాకంబరి అలంకారం. 9వ తేదీ ఆదివారం శ్రీ అమ్మవారికి పూలంగి సేవ. అలాగే దేవస్థానం తరపున బోనాల ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అమ్మవారి దేవస్థాన ఆవరణలో చేసిన పొంగళ్ళు మాత్రమే శ్రీ అమ్మవారికి ప్రీతిపదంగా భావిస్తారు. స్థానిక భక్తులు రంగశెట్టి జగదీష్ బాబు సౌజన్యంతో శ్రీ అమ్మవారి బోనాల ఉత్సవం సందర్భంగా బోనాల పొంగళ్ళ సామగ్రి ఇవ్వనున్నారు. ఆగస్టు 8వ తేదీలోపు దేవస్థానం నందు పేరు నమోదు చేసుకోవాలని ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, ఫౌండర్ ట్రస్టీ దేవభక్తిని రంగప్రసాద్ తెలిపారు. శ్రావణ మాసం నందు 3వ శుక్రవారం శ్రీ అమ్మవారి పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. సుమారు 10,000 మందికి అన్నదాన ఏర్పాట్లు చేస్తారు. దసరా నవరాత్రులు 9 రోజుల పాటు శ్రీ అమ్మవారు విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తారు.